విద్యుత్ కొనుగోలుపై జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల లాస్ వచ్చినట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,000 కోట్లకు పైగా అదనపు భారం పడింది. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన స్థాయిలో విద్యుత్ సరఫరా జరగలేదని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తక్కువ రేటుకే కరెంటు కొంటున్నట్లు అగ్రిమెంట్ లో చూపినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ ధర ₹3.90 అని చెప్పగా అన్ని లెక్కిస్తే యూనిట్ ఖర్చు ₹5.64కు చేరింది. దీంతో గత సర్కారు ఈ లెక్కలను దాచి ప్రజల్ని మభ్యపెట్టినట్టు స్పష్టమవుతోంది. గత ప్రభుత్వ అసంబద్ధత నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా 6,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కారు జ్యుడిషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్విన కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కరెంటును ఒకవైపు ఎక్కువ ధరకు కొని తక్కువ అని చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల లెక్క కూడా తేల్చలేకపోయింది. దీంతో ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. 1,081 కోట్ల బకాయిలున్నట్టు తెలంగాణ చెబుతుండగా తమకింకా 1,715 కోట్లు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వివాదంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్ 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా అక్కడి నుంచి 1000 మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా 2017 నుంచి 2022 వరకు 2,083 కోట్లు అదనపు భారం పడింది. కాగా 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను తెచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ సర్కారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తో 1000 మెగావాట్ల సరఫరాకు కారిడార్ బుక్ చేసింది. ఈ కారిడార్ కూడా రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల కొంపముంచింది. బుకింగ్ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్ కు సరఫరా ఛార్జీలు చెల్లించాల్సిందే. దీంతో కరెంటు తెచ్చుకోకుండా అదనంగా 638 కోట్ల ఛార్జీలు చెల్లించారు. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్వాకంతో కారిడార్ల బుకింగ్ పేరిట మరింత నష్టం వాటిల్లింది. కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్ గా కారిడార్ ను అప్పటి ప్రభుత్వం బుక్ చేసింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఆ స్థాయిలో విద్యుత్ లభించే అవకాశం లేదని కారిడార్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరిహారం కింద 261 కోట్లు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్ నోటీసులు జారీ చేసింది. పైగా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఇప్పటి వరకు తెలంగాణ ఈఆర్సీ ఆమోద ముద్ర వేయనే లేదు. ఇలా ఈఆర్సీ ఆమోదం లేకుండా ఛత్తీస్గఢ్ కు చెల్లించిన 1,000 కోట్ల రూపాయలన్నీ అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందనే వాదనలున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 7,719 కోట్ల చెల్లింపులు చేసింది. ఛత్తీస్గఢ్ కు ఇంకా 1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కారు లెక్క తేల్చింది. దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లయ్యాయి. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ₹5.64కు చేరింది. ఈ 3 అంశాలను చూసిన రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టమవుతోంది.